ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హాగర్ను గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దామండి. ఆ మాటలను శ్రద్ధగా విందాము. హాగరు ఒక బానిస. ఈమెను ఫరో రాజు శారాకు పని మనిషిగా ఇచ్చాడు. ఈమె దేవుడిని తెలియని అన్యురాలు. అయితే హాగరు జీవితం అంతా కూడా తన ప్రమేయం అనేది ఏమీ లేకుండానే అందరి వల్ల ఆమె జీవితం అనేక రకాలుగా మలుపులు తిరిగింది. కానీ అనాథులను ఆదరించే ఆ మహాదేవుడు మాత్రం ఎవరు పట్టించుకొనకపోయినా ఆ పరమ తండ్రి హాగరును ప్రత్యేకంగా పట్టించుకున్నాడు. దేవుడు హాగరును ఎప్పుడు విడువలేదు. శారా తన ఇంట్లో ఎంతోమంది పనివారు ఉన్నా అందరికన్నా ఎక్కువగా హాగరునే మిక్కిలిగా ప్రేమించింది. అందుకనే ఆమెను తన భర్త అయిన అబ్రహాముకు తన స్థానంలో భారీగా ఇచ్చింది. దీనిని బట్టి శారా హాగరును చాలా ప్రేమించింది అని మనం తెలుసుకుంటాం. అయితే హాగరు అబ్రహాముకు భార్య అయిన తరువాత ఆమె గర్భవతి కాగానే ఆమె ప్రవర్తన మారి ఆమె హృదయంలో గర్వం చోటు చేసుకుంది. శారాపై పెత్తనం చేయాలని చూసింది. నేనే గర్భవతినయ్యాను అని గర్వించింది. శారాని నీచురాలుగా చూసింది. మనం ఇక్కడ గమనించినట్లయితే హాగరు శారాను ఎంతో ప్రేమించి ఉండాల్సింది. ఎందుకంటే తన భర్తకు భార్యగా ఇచ్చింది కనుక. నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆమె ఆదరణే కదా అని ఎప్పుడూ ఆమె అనుకోలేదు. అబ్రహాం గారి ఇంట్లో ఉన్న అందరూ కూడా అబ్రహాంతో కలిసి దేవుడిని సేవించేవారు. ఆ విధంగా అబ్రహాం ఇంట్లో ఉన్న పనివారందరూ ఎంతగానో వృద్ధి పొందారు. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన అనే సున్నతిని కూడా వారు పాటించి దేవునికి ఇష్టలయ్యారు. హాగరు అంతటి గొప్ప ఇంటికి వచ్చిన అబ్రహాముకు భార్య అయిన ఆమె అంతరంగంలో ఏమీ మార్పు రాలేదు. హాగరు దేవుడిని తెలియని అన్యురాలుగానే ఉంది. అబ్రహాము ఆ పరమతండ్రికి ఎల్లవేళలా ప్రార్థించేవాడు కదా. మరి హాగరు అబ్రహాము జీవితం గమనించలేదా అని మనం అనుకుంటే ఆమె అబ్రహాము యొక్క దైనందిన జీవితము రోజు చూస్తున్నా పట్టించుకోలేదు. హాగరు దేవుని స్నేహితుడైన అబ్రహాముకు భార్య అయ్యింది, కానీ అబ్రహాము ఆరాధించే దేవుని దగ్గరకు మాత్రం చేరలేకపోయింది. హాగరును శారా అవమానించినప్పుడు ఆమె పారిపోయి అరణ్యములో దిక్కుతోచన స్థితిలో హాగరు తిరుగులాడుతూ ఉన్నప్పుడు సర్వాంతర్యామైన పరమతండ్రి దిక్కులేని హాగరును పేరు పెట్టి హాగరు అని పిలిచి దేవుడు ఆమెతో మాట్లాడాడు. అయితే ఆ మాట్లాడిన పరమతండ్రి ఎవరో హాగరుకు తెలియదు కనుక ఆ మాట్లాడే దేవునికి నీవు చూచే దేవుడు అయ్యా అని ఆ పరమతండ్రికి పేరు పెట్టింది. ఈ దేవుడినే కదా నా భర్త ఆరాధించేది అని కూడా ఆమె తెలుసుకోలేకపోయింది. ఆమె దేవుని తెలుసుకుంటానికి కూడా అసలు ప్రయత్నించినట్లు మనకు కనిపించదు. షూరు అరణ్యములో దేవుడు హాగరుతో మొదటగా మాట్లాడినప్పుడు దేవుని మాటలు ఆలకించి తిరిగి శారా దగ్గరకు వచ్చి ఇష్మాయేలుకు జన్మం ఇచ్చింది. శారాకు ఇస్సాకు పుట్టిన నాటికి ఇష్మాయేలుకు 14 సంవత్సరాలు వచ్చాయి. శారా ఇస్సాకు పుట్టే వరకు కూడా హాగరును ఇష్మాయేలును గతించిన 13 సంవత్సరాలు ప్రేమగానే చూసి ఉంటుంది. శారా వారిని ప్రేమగా చూడకపోయినట్లయితే హాగరు ఇష్మాయేలు పుట్టిన తరువాత 13 సంవత్సరాలు వారితో కలిసి ఉండేది కాదు. హాగరు దేవుడిని చూసి ఆ దేవునితో మాట్లాడి ఆయనకు పేరు పెట్టినా ఆమె ప్రవర్తన దేవుని యందు మారలేదు. దేవునితో పేరు పెట్టబడిన ఇష్మాయేలును కూడా దేవుని యందు భయభక్తులతో పెంచలేదు అని అనిపిస్తుంది. ఆమె గనుక తన కొడుకుని అబ్రహాము సేవించే దేవుని యందు పెంచినట్లయితే ఆ 14 ఏళ్ల ఇష్మాయేలు వాగ్దానపుత్రుడైన ఇస్సాకును పరిహసించేవాడు కాదు, ఎగతాళి చేసేవాడు కాదు. దీనిని బట్టి ఇష్మాయేలును హాగరు క్రమశిక్షణతో పెంచలేదు అని మనకు అనిపిస్తుంది. అంటే హాగరు అన్ని చూస్తూనే ఊరకుండిపోయింది. శారా ఎప్పుడైతే ఇష్మాయేలు బాలుడైన ఇస్సాకును పరిహసించటం చూసిందో ఇంకా శారా ఓర్చుకోలేకపోయింది. కనుక శారా అబ్రహాము దగ్గరకు వచ్చి వారిని వెంటనే వెళ్ళగొట్టమంది. అబ్రహాముకు శారా మాటలో దుఃఖము కలిగించిన దేవుని మాట చొప్పున వారిని ఆ ప్రదేశం నుండి పంపించి వేశాడు. కానీ అబ్రహాముకు తెలుసు, నేను నమ్మిన నా దేవుడు, నన్ను పిలిచిన నా దేవుడు ఎవరు ఏ స్థితిలో ఉన్నా విడిచిపెట్టేవాడు కాదు అనే నమ్మకం కలిగిన వాడు కనుక తాను ప్రేమించే తన పెద్ద కుమారుడైన ఇష్మాయేలును హాగరును అక్కడి నుండి పంపించి వేశాడు. హాగరు 15 సంవత్సరాలు అబ్రహామును శారాను చూసినా ఆమె ప్రవర్తన ఏమీ మార్చుకోలేకపోయింది. ఆ ఇంట్లో నివసిస్తున్న
300 మంది పనివాళ్ళని చూసి కూడా వారిలాగా హాగరు మారలేదు. ఆమె మారలేదు, ఆమె కొడుకుని బాధ్యతగా పెంచలేదు. కాబట్టి మరల శారాతో ఆ ఇంటి నుండి బయటకు గెంటివేయబడింది. అప్పుడు హాగరు, ఇష్మాయేలు బెయేర్షెబా అరణ్యమునకు చేరారు. అంతలో తిత్తిలో నీళ్లు అయిపోయినందున 14 ఏళ్ల ఇష్మాయేలు దాహంతో స్పృహ తప్పి పడిపోయాడు. ఆ సమయంలో హాగరు మరలా దిక్కుతోచని స్థితిలో తిరుగులాడుతూ కుమారుని చూసి ఎలుగెత్తి ఏడ్చింది. అప్పుడు మరలా ఆ పరమతండ్రి హాగరు అని పిలిచి రెండవసారి మాట్లాడి జీవజలములు గల నీటి ఊటను వారికి ఇచ్చాడు. ఆ బెయేర్షెబా అరణ్యములో హాగరు దుఃఖిస్తుంటే హాగరు భయపడకు అని ఓదార్చి ఆ అరణ్యములో ఆ జీవజలములు గల ఆ ఊటను హాగరు చూడటానికి ఆమె హృదయ నేత్రములు తెరిచి ఆ ఊట ద్వారా దేవుడు ఇష్మాయేలు హాగరు యొక్క దాహమును తీర్చాడు. దేవుడు వారికి తోడై ఉండి నడిపించాడు. ఇష్మాయేలు పెద్దవాడై బెయేర్షెబా అరణ్యములో దేవుని కృపను బట్టి గొప్ప విలికాడయ్యాడు. ఆ తరువాత వారు పారాను అనే అరణ్యమునకు చేరారు. దేవుడు హాగరును 2 సార్లు మాట్లాడించినా ఆమె ఇంకా దేవుడిని గుర్తించలేకపోయింది. ఇష్మాయేలు పెరిగి పెద్దవాడైన తరువాత హాగరు అబ్రహాం శారా దగ్గరకు రాకుండా నేరుగా ఆమె నివసించిన ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తు స్త్రీని తీసుకుని వచ్చి ఆమె ఇష్టానుసారంగా ఇష్మాయేలుకి పెళ్లి చేసింది. ఐగుప్తీయుల మార్గంలోనే నడిచింది, కానీ ఎంత మాత్రం కూడా ఆ పరమ తండ్రిని గుర్తించలేదు, అసలు ప్రయత్నమూ చేయలేదు. దిక్కులేని స్థితిలో 2 సార్లు మాట్లాడిన దేవుణ్ణి గుర్తించకుండా దేవుడు ఆమెకిచ్చిన సరైన మార్గమును చెరిపివేసుకుంది. హాగరు ఆమె స్వయంగా దేవుని వెతకపోయినా ఆ దేవుడిచ్చిన సమయాన్ని కూడా సద్వినియోగపరచుకోలేకపోయింది. హాగరు 15 సంవత్సరాలు వారితో కలిసి జీవించినా వారితో కలిసిపోలేదండి. నిత్యము వారంతా ఆరాధించే దేవుణ్ణి గుర్తించలేదు. ఆ పరమ తండ్రి పరమ నుండి అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు, అబ్రహామా శారా ఏది అని అడిగాడు, కానీ శారాతో దేవుడు ఎప్పుడు ముఖాముఖిగా మాట్లాడలేదు. అయినా శారా దేవుడు ఎవరో చూడకపోయినా తెలియకపోయినా ఆమెతో ముఖాముఖిగా మాట్లాడకపోయినా నా యజమానుని దేవుడే నా దేవుడు అని నమ్మి విశ్వాసంతో ఆమె తన ఇంటి వారిని అందరినీ వదులుకొని ఇరాక్ దేశంలో ఉన్న ఊరు అనే పట్టణము నుండి అబ్రహాం వెంట కానానుకు వచ్చింది. శారా ఆ పరమ తండ్రిని చూడకపోయినా ఆ దేవుడిని ప్రేమించింది, కానీ హాగరు తనతో 2 సార్లు ప్రత్యక్షంగా మాట్లాడిన దేవుణ్ణి హాగరు ప్రేమించలేదు, విశ్వసించలేదు, వెతకలేదు. కాబట్టి ఈమె అవిశ్వాసిగా అన్యురాలుగా మిగిలిపోయింది. శారా విశ్వాసరాలుగా ఆశీర్వదింపబడిన దానిగా గుర్తించబడింది. హాగరు ఆమెతో మాట్లాడిన వారిని చూస్తున్న దేవుడు నీవే అని పేరు పెట్టింది, కానీ ఆ దేవుని స్తుతించినట్లు గుర్తించినట్లుగా కొనియాడబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడి ఉండలేదు. అయితే దేవుడు హాగరును ఎంతో ఆదరించాడు. ఐగుప్తు బానిసత్వము నుండి ఆమెను విడిపించాడు. దేవుడు తన స్నేహితుడైన అబ్రహాముకు భార్యగా ఇచ్చాడు. అలాంటి గొప్ప వ్యక్తికి భార్య అయిన హాగరు ఎంతో భాగ్యవంతురాలు. ఈ లోకపు మానవుల వల్ల ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరిగినా ఆ తండ్రి మాత్రం హాగరును విడిచిపెట్టకుండా పేరు పెట్టి పిలుస్తూ నిత్యము ఆమెను తన కనుదృష్టిలో ఉంచుకొని కడ వరకు నడిపించాడు. అబ్రహాము బొమ్మలు అమ్ముకుంటున్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తరువాత అబ్రహాము ఈయనే నిజమైన దేవుడు అని వెంబడించాడు. అబ్రహాము స్వరం విని దేవుడిని గుర్తించాడు, కానీ హాగరు దేవుని దూతలను చూసినా దేవునితో మాట్లాడినా దేవుడిని వెంబడించినట్లుగా లేదు. ఏమైనా మనం పరిశుద్ధ గ్రంథములో పరిశీలించినట్లయితే హాగరు ఐగుప్తీయురాలైన ఒక బానిస అని మాత్రం వ్రాయబడి ఉంది. ఆమె పరమ విగ్రహారాధికుల దేశమైన ఐగుప్తు నుండి వచ్చింది కనుక ఆమెను విగ్రహారాధికురాలు అని పిలిచారు. అంతేకాని ఆమె విగ్రహారాధికురాలు అని మాత్రం ఎక్కడా వ్రాయబడి ఉండలేదండి. ఆమె ఐగుప్తీయులలాగా విగ్రహాలకు పూజ చేసిందో అబ్రహాము సేవించే దేవుణ్ణే ఆరాధించిందో ఎవరికీ తెలియదు. ఏది ఏమైనా ఆ పరమ తండ్రి ఆమెతో 2 సార్లు మాట్లాడటం అనేది ఎంతో అద్భుత ఆశ్చర్యకరమైన సంఘటన అని చెప్పక తప్పదు. ఒక విగ్రహారాధికురాలుగా పిలువబడిన ఈ బానిసైన హాగరు అబ్రహాముకు భార్య అయిన భాగ్యశాలి. దేవుని దర్శనమును 2 సార్లు పొందుకున్న ధన్యురాలు. హాగరు అంటే అపరిచితురాలు అని అర్థం అండి. అప్పటి వరకు దేవునికి పేరు పెట్టిన వారిలో హాగరు తప్ప ఇంకెవరూ లేరు. దేవుడు అబ్రహాము శారాలకు వాగ్దానం చేసిన విధంగానే హాగరుకు కూడా వాగ్దానం చేశాడు. నీ యందు
12 మంది రాజులు వస్తారు అని చెప్పాడు. చెప్పిన విధంగానే ఇష్మాయేలు కలిగిన ఆ 12 మంది సంతానమే 12 మంది రాజులు. వారు 12 తెగలుగా ఏర్పడి 12 మంది రాజులుగా పరిపాలించారు. ఆ రాజుల సంతానమే అరబీయులు. ఆ విధంగానే ఇస్సాకు కుమారుడైన యాకోబునందు 12 మంది వంశకర్తలు పుట్టారు. వారే 12 గోత్రాల వారు. వీరు 12 గోత్రకర్తలుగా పిలువబడ్డారు. వీరినే ఇశ్రాయేలుగా పిలిచారు. దేవుడు ఎవరికీ అన్యాయం చేయలేదండి. శారా తన యజమానిని పిలిచిన దేవుడే నా దేవుడు అని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచింది. హాగరు దేవుని చూసింది, కానీ మరి ఆ తండ్రిని విశ్వసించిందో లేదో తెలియదు. కానీ అప్పటి స్త్రీలలో హాగరు మాత్రమే దేవుని చూసింది, ఆయనకి పేరు పెట్టింది. ఆ తర్వాత కాలంలో అబ్రహాము 170 సంవత్సరాలకు మృతి చెందినప్పుడు ఇష్మాయేలు ఇస్సాకుతో కలిసి అబ్రహాము భార్య అయిన శారాను సమాధి చేసిన స్థలంలో మక్పేలా గుహలో అబ్రహాముని సమాధి చేశారు. ఇష్మాయేలు 133 సంవత్సరాలు జీవించి మరణించాడు. కానీ హాగరు ఎక్కడ చనిపోయిందో తెలియదు. కానీ వారిద్దరూ కూడా వారి వారి మరణానంతరము సౌదీ అరేబియాలో మక్కాలోని కాబాలో ఇష్మాయేలు హాగరు సమాధి చేయబడ్డారు అని చరిత్ర చెప్తుంది. అబ్రహాము ఇష్మాయేలుని వారి దగ్గర నుంచి పంపించిన అబ్రహాము చనిపోయినప్పుడు ఇష్మాయేలు ఇస్సాకు కలిసి తండ్రిని సమాధి చేయటం ఎంతో అద్భుతం. దేవుడు బెయేర్షెబా అరణ్యములో ఇష్మాయేలు కొరకు పుట్టించిన నీటి ఊటను జంజమ్ వాటర్ అని అంటారు. జంజమ్ వాటరు అనంటే అది ఎప్పటికీ తరగకుండా ఊరే నీటి బుగ్గ అని అర్థం. హాగరు షూరు బెయేర్షెబా అరణ్యాలలో ఆపదలో ఉన్నప్పుడు దేవుడిని చూసింది, మాట్లాడింది. పుట్టబోయే కొడుకు కూడా ఆ దేవుడి పెట్టిన పేరే పెట్టింది. ఇంత జరిగినా హాగరుకు దేవుడంటే ఎవరో తెలియదా అంటే తెలుసు అనే మనం అనుకోవాలి. దేవుడిని దర్శించిన హాగరు ఇష్మాయేల్ని తీసుకుని అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహాం ఇష్టప్రకారం ఇష్మాయేల్ పెళ్లి చేసి ఉంటే అప్పుడు ఆమె స్థితి ఎలా ఉండేదో, కానీ ఆమె రాలేదు. ఐగుప్తు స్త్రీని తెచ్చి ఇష్మాయేల్కి పెళ్లి చేసింది అంటే ఆమె దేవుణ్ణి చూసినా విశ్వసించలేదు, నమ్మలేదు అని నాకు అనిపిస్తుంది. కనుక ఆమె అన్యురాలుగానే ఉండిపోయింది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 26 వరకు మనం ధ్యానించినట్లయితే పౌలు గారు ఈ ఇద్దరు స్త్రీల గురించి చక్కగా వివరించారు. హాగరు సీనాయి కొండకు సాదృశ్యంగా ఉంది. హాగరు సంతానమైన అరబీయులు ఇష్మాయేల్ సంతానము. శారా యెరూషలేముకు సాదృశ్యంగా ఉంది. శారాకు పుట్టిన వాగ్దాన పుత్రుని ద్వారా కలిగిన సంతానమే మనము. ఎందుకంటే ఇష్మాయేలు వాగ్దాన పుత్రుడు కాదు. ఇస్సాకు 25 సంవత్సరాల నిరీక్షణ కలిగిన వాగ్దాన పుత్రుడు. వాగ్దాన పుత్రుని వారసులే అబ్రహాం సంతానము. కనుక వాక్య ప్రకారం ఈ మాటలు వింటున్న మనమంతా దేవుని స్నేహితుడైన అబ్రహాం సంతానమునకు వారసులమై ఉన్నాము. కాబట్టి దేవుని మాటలు విన్న మనమంతా అన్యురాలైన హాగర్లా కాకుండా దేవుని ప్రేమించిన శారాలాగా ప్రతి ఒక్కరూ జీవించుదామండి. శారా ఇస్సాకును దేవుని యందు ఎలా పెంచిందో అలాగే మనమంతా కూడా మన పిల్లలను దేవుని యందు పెంచాలని వేడుకుంటున్నాను. ఈ జీవము కలిగిన మాటలను వింటున్న వారిని ఆ దేవుడు హాగరును దర్శించిన విధంగా మనల్ని కూడా దర్శించాలని ఆ దేవుడిని వేడుకుంటున్నానండి. హల్లెలూయా, ఆమేన్. మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా. ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా, ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా, ఎన్నడైనా నన్ను విడనాడక, ఎన్నడైనా నన్ను విడనాడక వెంబడించిన ప్రేమ, నీలో దాగిన ప్రేమ, వెంబడించిన ప్రేమ, నీలో దాగిన ప్రేమ మరువలేదయ్యా.
నిందకు నా గుండె బ్రద్దలు కాగా, వేదనలోనే నే కృంగిపోగా. నిందకు నా గుండె బ్రద్దలు కాగా, వేదనలోనే నే కృంగిపోగా. చేయి చాచి నా వెన్ను తట్టి, నీ చేయి చాచి నా వెన్ను తట్టి, నిలువబెట్టిన ప్రేమ, నీలో దాగిన ప్రేమ, నిలువబెట్టిన ప్రేమ, నీలో దాగిన ప్రేమ, మరువలేదయ్యా. చేసినదేమీ లేకున్నాను, చేతులు చాచి పడి ఉన్నను, చేతులలో నన్ను చేరదీసి, నీ చేతులతో నన్ను చేరదీసి, చక్కదిద్దిన ప్రేమ, సాక్షిగా నిలిపిన ప్రేమ, చక్కదిద్దిన ప్రేమ, సాక్షిగా నిలిపిన ప్రేమ, మరువలేదయ్యా. నీ ప్రేమ విడువలేదయ్యా. ఎన్నో మారులు నే జారిపోయినా, ఎన్నో మారులు నే తొలగిపోయినా, ఎన్నడైనా నన్ను విడనాడక, ఎన్నడైనా నన్ను విడనాడక, వెంబడించిన ప్రేమ, నీలో దాగిన ప్రేమ, వెంబడించిన ప్రేమ, నీలో దాగిన ప్రేమ, మరువలేదయ్యా. ఇంతవరకు అబ్రహాం గారి రెండవ భార్య ఐగుప్తురాలైన హాగరును గురించి కొన్ని మాటలు మనం చెప్పుకున్నామండి. అయితే ఆదికాండములో వ్రాయబడిన విధంగా ఆగరకు అబ్రహాం గారి పెద్ద భార్య అయిన శారైకి వారిద్దరి మధ్యన సరిపడనందున శారా అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహామా, ఆగరును ఆమె కుమారుడైన ఇష్మాయేలును ఇక్కడ నుండి వాగ్దాన పుత్రుడు నా కుమారుడైన ఇస్సాకునకు దూరంగా పంపివేయి అని అడిగింది. శారా మాటలు విన్న అబ్రహాము దుఃఖితుడయ్యాడు. ఎందుకంటే అబ్రహాముకు మొదటిగా 86 సంవత్సరాల వయసులో జన్మించిన ఇష్మాయేల్ అంటే ఎంతో ప్రేమ కలవాడిగా ఉన్నాడు. ఆ సమయంలో అందరి హృదయాలను పరిశీలన చేసే యెహోవా తండ్రి అబ్రహాము మనోదుఖము కలవాడై ఉన్నాడని దేవుడు అబ్రహామును దర్శించి ఈ విధంగా మాట్లాడాడు. అబ్రహామా, బాధపడకు, ఇష్మాయేల్ కూడా నీ కుమారుడే కదా. ఇష్మాయేల్ను కూడా నేను ఆశీర్వదించి వారి వంశముల వారిని దీవిస్తాను. నీవు శారయి మాట చొప్పున హాగరును ఇష్మాయేలును ఇక్కడి నుండి పంపించు అని దేవుడు అబ్రహామునకు ఓదార్చాడు. అంతటా అబ్రహాము పరమ తండ్రి ఆజ్ఞ చొప్పున మరురోజు ఆహారమును మూటగట్టి తిత్తి నిండా నీళ్లు పట్టి హాగరు భుజం మీద పెట్టి వారిని ఇంటి నుండి పంపివేశాడు. అలాగా హాగరు తనకు కలిగిన 16 సంవత్సరాల ఇష్మాయేలుని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలాగా వారు వెళ్ళి బెయేర్షెబా అనే అరణ్య ప్రాంతమునకు చేరినప్పుడు తిత్తిలో నీళ్లు అయిపోయినందున ఇష్మాయేలు ఆ అరణ్య ప్రాంతమనే ఇసుక ఎడారిలో దాహం వేసి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ స్థితిలో ఉన్న కుమారుని చూసిన ఆగరు ఆ ఎడారిలో ఎలుగెత్తి దుఃఖిస్తూ కూర్చుని ఉంది. ఆ సమయంలో ఆ పరమతండ్రి హాగరును చూసి ఈ విధంగా మాట్లాడాడు. హాగరు, దుఃఖించకు, పిల్లవాని మరణం నేను విన్నాను అని అక్కడ ఒక నీటి బుగ్గను కలిగించాడు. దేవుడు హాగరుకు ఆ నీటి బుగ్గ చూపించటానికి ఆమెకు ఆత్మీయ కన్నులు తెరచి హాగరుకు ఆ నీటి ఊట చూసేటట్లు చేశాడు.
దేవుడు హాగరుతో మాట్లాడుతూ, హాగరు, తిత్తితో నీళ్లు నింపి చిన్నవానికి తాపించు అని చెప్పాడు. హాగరు దేవుని దూత మాటలు విని, చూచుచున్న దేవుడువు నీవే అని దేవునికి పేరు పెట్టి ఆ నీటి ఊటకు బేయర్ లహోయిరోయి అని, నన్ను చూచుచున్న సజీవుని బావి అని పేరు పెట్టింది. ఈ మాటలన్నీ ఆదికాండం 16వ అధ్యాయం అంతటిలో మనం చూడగలుగుతామండి. అయితే ఇక్కడ మనం గమనిస్తే హాగరుకు కనబడినది, హాగరుతో మాట్లాడినది, హాగరు పేరు పెట్టిన ఆ వ్యక్తి అసలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆదికాండం 16:11లో ఉన్న విధంగా యెహోవా దూత హాగరుతో మాట్లాడుతూ, ఇదిగో యెహోవా నీ మొరను వినెను అని ఆదికాండం 16వ అధ్యాయంలో చూస్తాము. హాగరు జీవితంలో మొదటగా జరిగిన ఈ సంఘటన, హాగరు గర్భవతి అయినప్పుడు గర్వముతో శారాను నీచంగా అవమానపరిచినప్పుడు శారా మొదటిగా హాగరును ఇంటి నుండి వెళ్ళగొట్టింది. అలాగా హాగరు వెళ్ళి షూరు అరణ్యములో తిరుగులాడుచున్నప్పుడు దేవుడు హాగరుతో మాట్లాడి మరలా ఆమెను శారయి దగ్గరకు పంపించాడు. రెండవసారి శారాకు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు జన్మించిన తరువాత అబ్రహాము ఇస్సాకు పాలు విడిచిన రోజున ఒక గొప్ప విందు చేశాడు. ఆ సమయమందు హాగరు ఇస్సాకును చూసి అసూయపడింది అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఎందుకంటే 16-17 సంవత్సరాలు కలిగిన ఇష్మాయేలు చిన్నవాడైన ఇస్సాకును అవమానకరంగా ఏడిపించాడు. అది చూసిన హాగరు కుమారుని మందలించలేకుండా చూస్తూ ఊరుకుంది. కానీ ఆ సంఘటన చూసిన శారా తన వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును అవమానపరిచినందున సహించలేక ఇద్దరిని కూడా ఇంటి నుంచి వెళ్ళగొట్టింది. ఆ సమయంలో వారు బయలుదేరి బెర్షెబా అరణ్యమునకు చేరినప్పుడు ఇష్మాయేలు దాహముతో స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు మరలా దేవుని దూత హాగరుతో మాట్లాడి నీటి బుగ్గను చూపించాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే హాగరుకు కనపడినది, హాగరుతో మాట్లాడినది, హాగరుకు పేరు పెట్టినది వ్యక్తి అసలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఎవరో కాదండి, ఆయన స్వయాన దేవుని దూత అయిన యేసుక్రీస్తు వారే అని మనము తెలుసుకుంటాము. ఈ మాటలన్నీ ఆదికాండం 16వ అధ్యాయం అంతటిలో మనం చూడగలుగుతామండి. అయితే ఆ ఇసుక ఎడారిలో దేవుడు హాగరుకు తన కుమారుడైన ఇష్మాయేలుకు దాహము తీర్చిన ఆ నీటి బుగ్గను గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా ధ్యానం చేద్దామండి. ఇప్పుడు ఆనాటి నీటి బుగ్గ ఎక్కడ ఉంది? అప్పటి నుండి దేవుడు హాగరుకు ఇచ్చిన నీటి బుగ్గ ఇప్పటికీ నీరు ఉబుకుతుందా అన్న అంశముల గురించి చరిత్ర ప్రకారంగా కూడా మనం కొంత తెలుసుకుందాము. ఆత్మస్వరూపుడైన పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన సత్యవేద గ్రంథముగా, రాజగ్రంథముగా పిలువబడే ఈ పరిశుద్ధ గ్రంథము చరిత్రలో జరిగిన గొప్ప గొప్ప సంఘటనలకు సజీవ సాక్ష్యంగా ఉంది. ఈ జీవ గ్రంథములో మానవులకు దేవునికి మధ్య జరిగిన ఎన్నో సంఘటనలకు కూడా సజీవ సాక్ష్యంగా ఉందండి. పరమదేవుడు మానవులను ఎంతో ప్రేమించి వారి కొరకు చేసిన ఎన్నో అద్భుత ఆశ్చర్యకరమైన సంభాషణలు, సంఘటనలు ఈ పరిశుద్ధ గ్రంథములో ఎన్నో ఉన్నాయి. అలాగా అవి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు జరిగిన సంఘటనలను మనం ఎన్నో చూస్తాము. ఉదాహరణగా సౌదీ అరేబియా దేశములోని ఇసుక ఎడారిలో దేవుడు పూర్వము అబ్రహాము భార్యకు వారి కుమారుడైన ఇష్మాయేలుకు దాహమును తీర్చడానికి దేవుడు క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రిందట నీటి బుగ్గ అనే నీటి ఊటను దేవుడే స్వయంగా హాగరుతో మాట్లాడి ఆ నీటి ఊటను చూపించాడు. అయితే క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రిందట దేవుడు హాగరుకు చూపించిన ఆ నీటి ఊట ఈనాటికి ఉందండి. ఆ విధంగానే ఎలీషా ప్రవక్త కాలంలో కూడా యెరికో పట్టణంలో ఉన్న నీటి ఊటలన్నింటిలో చేదు నీరు ఉబుకుతూ ఉన్నప్పుడు యెరికో ప్రజలు దైవ ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి వచ్చి, మా ఏలినవాడా, యెరికో పట్టణంలోని నీటి ఊటలన్నీ ఎన్ని ఉన్నా అవి చేదుగా ఉండి అవి తాగటానికి పనికి రాకుండా అనారోగ్యముతో పాటు గర్భస్రావములు కూడా జరుగుచున్నాయి. కనుక మా ఏలినవాడవైన నీవు వాటిని బాగు చేయవచ్చు కదా అని యెరికో ప్రజలు ఆ నీటిని బట్టి దైవ ప్రవక్త అయిన
ఎలీషాకు మొరబెట్టుకున్నారండి. ఆ మాటలు విన్న దైవప్రవక్త అయిన ఎలీషా గారు కొత్త మట్టి పాత్రలో కొంత ఉప్పు నీరు వేసి ఆ పాత్రతో పాటు ఆ నీటి బొగ్గ దగ్గరకు వెళ్ళి పరమతండ్రి నామములో ప్రార్థించి చేదు నీటిని మధురంగా మార్చి ఆ ఎరుకో ప్రజలతో ఇలాగా చెప్తూ, ఇంకా ఎప్పటికీ ఈ నీళ్లు మధురంగానే ఉంటాయి అని చెప్పి ప్రవక్త అక్కడ ప్రార్థించి ప్రజలను దీవించి ఎలీషా వెళ్ళిపోయాడు. ఈ మాటలు 2 రాజుల గ్రంథములో 2వ అధ్యాయం 18 నుండి 22 వరకు మనం చూస్తామండి. అలాగా ఆ నీటి ఊట ఇప్పటికీ ఉబుకుతూ ఎరుకో పట్టణ ప్రజలందరికీ సమృద్ధిగా నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఆ నీటి బుగ్గకు ఎలీషా స్ప్రింగ్ అని పేరు పెట్టారు. అది ఎరుకో ఎడారి ప్రాంతంలో ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా ఉండి ఎరుకో పట్టణ ప్రజల దాహార్తిని తీరుస్తున్నట్లుగా మనం చూస్తాము. అలాగనే ఇక్కడ కూడా ఆదికాండం 21వ అధ్యాయం 17 నుండి 20 వరకు మనం ధ్యానిస్తే దేవుడు అబ్రహాం భార్య అయిన హాగర్కు చూపించిన ఆ నీటి ఊట మనకు సజీవ సాక్ష్యంగా కనిపిస్తుందండి. అయితే దేవుడు హాగర్కు చూపించిన ఆ నీటి బుగ్గకు ఆగరు జంజమ్ వాటర్ అని పేరు పెట్టిందంట. అంటే నీరు ఆగకుండా నిరంతరము ఉబికే నీటి ఊటగా ఉండాలని హాగరు జంజమ్ వాటర్ అని పేరు పెట్టిందని చరిత్ర చెప్తుంది. ఆ విధంగా ఆ నీరు 4000 సంవత్సరాల నుండి నిరంతరము ఆగకుండా నీరు ఉబుకుతూనే ఉంటుంది. ఆ నీటి బుగ్గ నుండి రోజుకు మినిమం 2 లక్షల లీటర్ల నుండి 5 లక్షల లీటర్లు నీరు నిత్యము తోడుతూనే ఉంటారు. అయినా మరలా అంతకంటే ఎక్కువగా నీరు ఉబుకుతూ ఉంటాయి కనుక ఆ నీటి ఊటను బట్టి శాస్త్రవేత్తలు ఆ నీటి ఊట శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే సౌదీ అరేబియాలోని ఇసుక ఎడారిలో ఉన్న ఈ నీటి ఊట నుండి ఇంతటి శ్రేష్టమైన అతి పరిశుభ్రమైన నీరు నిరంతరము ఎడతెగకుండా ఎలా ఉబుకుతున్నాయి అన్న అంశమును బట్టి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఆశ్చర్యచకితులవుతున్నారు. 4000 సంవత్సరాల నాటి ఈ నీటి ఊట ఎంతో పరిశుద్ధంగా ఎలాంటి మరణము అంటకుండా ఊరే ఆ పరిశుద్ధమైన నీరు ఎన్నో ఖనిజ లవణాలు కలిగి ఉండటమే కాకుండా ఆ నీరు తాగితే ఆకలి కూడా తగ్గుతుంది అని, శరీరానికి కావలసిన పోషక పదార్థాలు కలిగి అనారోగ్యం కలవారికి కూడా ఆ నీరు ఎంతో శక్తి నెమ్మది కలిగిస్తుందని శాస్త్రజ్ఞులు తెలియపరచటం జరిగిందండి. అయితే అంతటి ఇసుక ఎడారిలో ఇంతటి శుభ్రమైన నీరు ఇంత పుష్కలంగా పరిశుభ్రంగా నిరంతరము ఉబకటం అనేది ఎలా సాధ్యమని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే శూన్యములో సృష్టిని కలుగు చేసిన ఆ పరమ ప్రభువుకు సాధ్యము కానిది ఏమున్నదండి? సమస్తము సాధ్యమే కదా. వాక్యములో ఉన్న రీతిగా అబ్రహామా, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్న విధంగా దేవునికి అసాధ్యమైనది ఏమున్నది? శూన్యములో భూమిని వేలాడదీసిన వాడు ఆ పరమతండ్రే కదా. అబ్రహాముకు 100 సంవత్సరాల వయస్సులో వాగ్దానపుత్రుడైన ఇస్సాకును జన్మింపచేసిన వాడు ఆయనే కదా. మహా ఆకాశమును పట్టజాలని ఆ దేవుడు ఆకాశమును ఆయన సింహాసనముగా చేసుకుని భూమిని తన పాదపీఠముగా చేసుకున్న సృష్టికర్త అయిన ఆ దేవాది దేవునికి అసాధ్యమైనది ఏమున్నదండి? అంతటి శక్తిమంతుడు కనుకనే ఆ ఎడారి ప్రాంతములో వర్షములు పడకపోయినా ఆ ఇసుక ఎడారిలో ప్రాంతములో 4000 సంవత్సరాల నుండి నిరంతరము నీరు ఉబుకుతూ ఉండటం అనేది ఆ మహాదేవుని సంకల్పమే కదా. ఈ ఆగరు నీటి బుగ్గ అనే నీటి ఊట సౌదీ అరేబియాకు చెందిన మక్కాకు 22 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ భూమిపై ఉన్న నీటి జలములన్నింటిలో కన్నా ఈ ఆగరం నీటి బుగ్గలోని నీళ్లు ఎంతో ప్రశస్తమైనవిగా ఉన్నాయని శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల్లో వెల్లడిపరిచారు. అంటే ఆ నీటి బుగ్గలో ఉబికే నీరు ఒక్క మక్కాలో తప్పితే ఈ సృష్టిలో ఉన్న భూమిపై ఉన్న జలాలన్నింటిలో ఇంకా ఎక్కడా అలాంటి పరిశుద్ధత కలిగిన నీరు లేవు అని నిర్ధారించారు. దీనిని బట్టి ఆ నీటి ద్వారా మక్కా అనే ప్రదేశము ప్రపంచమంతటిలో ఎంతో ప్రసిద్ధిగాంచింది. దేవుడు హాగర్కు చూపించిన నీటి బొగ్గను బట్టి ఆ ప్రదేశమంతా ఒక పవిత్ర స్థలంగా మారినందున కాలక్రమేణా అక్కడ ఒక మసీదు నిర్మాణం జరిగింది. దానికి మక్కా మసీదు అని పేరు పెట్టారు.
చరిత్ర ప్రకారం అబ్రహాము ఇస్మాయిల్ గారే ఆ మసీదును నిర్మించారని చెప్తుంటారు. అక్కడ కాబా అనే ఒక కట్టడం కూడా ఉంటుందండి. ఈ స్థలాలు ముస్లిమ్స్కు పవిత్రమైన పరిశుద్ధమైన స్థలాలుగా భావిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ ప్రదేశము గొప్ప పుణ్యక్షేత్రముగా మారినందున ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు సంవత్సరానికి 2 సార్లు సందర్శిస్తారు. అయితే మనం గమనించినట్లయితే ఆ ఎడారి ప్రాంతములో దేవుడు హాగరుకు ఆమె కుమారునికి కలిగిన దాహమును తీర్చటానికి గాను ఆ పరమ తండ్రి అయిన యెహోవా దూత హాగరును దర్శించి మాట్లాడి ఆ ఇసుక ఎడారిలో నీటి ఓటను కలిగించి వారి దాహము తీర్చాడని, అందుకు హాగరు దేవుడిని చూచుచున్న దేవుడు నీవేనని పేరు కూడా పెట్టింది. ఈ సంఘటన 4000 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన అయినప్పటికీ ఈ మాట పవిత్ర ఖురాన్లో కూడా వ్రాయబడి ఉంది. కానీ ముందుగా ఈ సంఘటన 4000 సంవత్సరాల క్రిందట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. మరి ఖురాన్లో ఎలా వ్రాయబడిందో మనకి తెలియదు. ఎందుకంటే బైబిల్ తర్వాత 600 సంవత్సరాలకు వచ్చిన ఖురాన్ గ్రంథములు ఎలా వ్రాయబడింది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఈ విషయాన్ని బట్టి వారు ఏదో ఒక వారికి తగ్గ చరిత్ర చెప్తూ ఉంటారు. మక్కా అనే పవిత్ర స్థలమునకు దేశవ్యాప్తంగా ముస్లిం సహోదరులు తరలి వస్తారు. అలాగా ముఖ్యంగా సంవత్సరానికి 2 సార్లు తప్పక వస్తారు. కానీ ఆ స్థలం చూడటానికి ఒక్క ముస్లిమ్స్కు తప్ప ఇంకా ఎవ్వరికీ ప్రవేశం లేదండి. అదే కనుక యెరూషలేములో ఉంటే ప్రతి ఒక్కరూ చూసేవారు. యెరూషలేము యాత్ర అయితే ప్రపంచ నలుదిక్కుల నుండి ఎవరైనా ఏ జాతి వారైనా మనిషి అనే ప్రతి ఒక్కరికి యెరూషలేం సందర్శించే అవకాశం ఉంది. మరి ఆ పరమతండ్రి ఆ నీటి బొగ్గును అక్కడ ఎందుకు సృజించాడు అనేది ఎవరికో తెలియదు. కానీ అది ఏదైనా దేవుని సంకల్పమే అని మనం చెప్పుకోవాల్సి ఉంది. ప్రపంచ నలుమూలల నుండి వచ్చే ముస్లిం ప్రయాణికులు మక్కాను దర్శించినప్పుడు అక్కడికి 22 మీటర్ల దూరంలో ఉన్న జంజమ్ వాటర్ను సందర్శించి అక్కడ వారు 10 లీటర్ల డబ్బాలు 20 లీటర్ల డబ్బాలతో ఆ నీటిని తీసుకుని వెళుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పరిశుద్ధమైన నీటిని అందరికీ పంచుతారు, అనారోగ్యం గల వారికి తాపుతారు. ఆ విధంగా వారంతా వారి బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఆ వాటర్ని ఎంతో ప్రేమతో పంచుతూ ఉంటారు. అలాగా సౌదీ ప్రభుత్వం వారు యాత్రికులకు జంజమ్ వాటర్ను ఎక్కడ పడితే అక్కడ వచ్చిన వారంతా తాగటానికి గాను ఎంతో సౌకర్యం కలిగించారు. ఆ ప్రజలు ఎంతో సంతోషంతో, భక్తి పారవస్యంతో ఆ నీటిని తాగుతూ వారి దేవుడైన అల్లాను ఎంతగానో గణపరుస్తూ ఉంటారు. అయితే 4000 సంవత్సరాల క్రిందట దేవుడు హాగర్కు చూపించిన ఆ నీటి బొగ్గను మనం కూడా ఈ రోజుల్లో టీవీలో చూడవచ్చండి. జంజమ్ వాటరు డాక్యుమెంటరీ ఇన్ సౌదీ అని మనం గూగుల్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ సెర్చ్ చేస్తే మనం కూడా చక్కగా చూడగలుగుతాము. మనలాంటి వారు అక్కడికి వెళ్ళి చూసే సౌకర్యం లేకపోయినా దేవుడు గూగుల్ ద్వారా టీవీలో చూడటానికి అవకాశం కల్పించాడు కనుక మనమంతా తప్పక చూడాల్సి ఉంది. నేనైతే చూసి ఎంతో అభినందించి యెహోవా దేవుణ్ణి స్తుతించాను. 4000 సంవత్సరాల నాటి ఆ సంఘటన మన కళ్ళ ముందు జరిగిన విధంగా మనం చూడగలుగుతామండి. ఏది ఏమైనా హాగరు ఐగుప్తురాలైనా, అన్యురాలైనా, ఒక బానిస అయినా, కానీ దేవుని స్నేహితుడైన అబ్రహాం గారికి 2వ భార్య అయ్యి దేవుడిని షూరు అరణ్యములో ఒకసారి, బెర్షెబా అరణ్యములో 2వసారి సాక్షాత్తు దేవుని దూత ఆమెను దర్శించి మాట్లాడిన ఆ సర్వశక్తివంతుడన్న ఆ యేసయ్యకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మనందరం చెప్పుకుందామండి. ఎందుకంటే హాగరు ఏ కారణం వలనైనా కానీ ఇంటి నుండి గెంటివేయబడిన దీనులను ఆదరించే ఆ పరమతండ్రి హాగరును 2 సార్లు దర్శించటం అనేది ఎంతో అభినందనీయం. ఏ స్త్రీకి దక్కని ఈ భాగ్యము హాగర్కు దక్కింది. ఆమె దేవుడిని 2 సార్లు చూసి పేరు పెట్టిన ధన్యురాలు. ఈ సృష్టి ఉన్నంత కాలం ఆమెను గురించి చరిత్రలో ఈ మాటలన్నీ నిలిచిపోతాయి. ఎంతైనా హాగరు ఎంతో భాగ్యశాలండి. దేవుని దూతగా వచ్చిన యేసయ్యను చూసిన ధన్యురాలు అని ఆమెను గురించి చెప్పక తప్పదు. అలాగా ఆ నీటి బుగ్గ నుండి ఎంత తీసినా జలములు అంతకంతకు ఉబుకుతూనే ఉండటం మనం టీవీలో చూడగలుగుతామండి.
ఆ నీటి బుగ్గ చుట్టూ ఒక బావిలాగా చేసి పరిశుభ్రంగా సౌదీ ప్రజలు ఉంచారు. అయితే ఆ నీటి బుగ్గ దగ్గర అంత వాడకం ఉన్నా ఆ నీటి పరిసరాలలో నాచు కానీ పాకుడు కానీ మచ్చుకైనా కనిపించదు. అంటే ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన నీటి ఊట అని మనం తెలుసుకుంటాము. అయితే ముస్లిం సహోదరుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఒకటి ఉందండి. ఏమిటంటే అబ్రహాం గారు తన రెండవ భార్య అయిన హాగరును ఇంటి నుండి పంపివేసిన తరువాత ఇష్మాయేలు తండ్రి లేనివాడైనందున తల్లి హాగరు అధీనములోనే పెరిగి పెద్దవాడయ్యాడు. హాగరు కుమారుణ్ణి పెంచి పెద్ద చేసింది కనుక ముస్లిమ్స్ అంతా కూడా హాగరును ఎక్కువగా ప్రేమించటమే కాక వారి వారి తల్లులను కూడా ఎంతో ప్రేమిస్తారు. ఆనాటి ఇష్మాయేలు తల్లిని ఎంతగానో ప్రేమించి గౌరవించిన విధంగా ముస్లిమ్స్ అంతా కూడా ఇష్మాయేల్ గారి మాదిరిగా తమ తమ తల్లులను ఎంతో ఘనంగా సత్కరించి అన్నింటిలో కూడా ప్రత్యేకమైన ఒక హోదాను కల్పిస్తారు. అలాగా వారి తల్లులను అమితంగా ప్రేమిస్తారు. ఆ ఇసుక ఎడారి ప్రాంతములో 16 సంవత్సరాల ఇష్మాయేలుకు తండ్రి లేకపోయినా హాగరు తల్లి తండ్రి తానే అయ్యి కుమారుణ్ణి పెంచినందున సౌదీ ప్రజలు ముస్లిమ్స్ అందరూ కూడా హాగరును ఎంతగానో అభినందిస్తారు. అలాగనే వారు తమ తల్లులను కూడా ఎంతగానో ప్రేమించి గౌరవిస్తారండి. ఇంతవరకు మనం హాగరును గురించి, దేవుడు హాగరుకు చూపించిన నీటి ఊటను గురించి మనం ధ్యానం చేశామండి. ఈ మాటలను విన్నవారిని ఆ పరమ తండ్రి ఆదరించి ఆశీర్వదించి నిండుగా మెండుగా దీవెనలతో నింపాలని యేసయ్య నామములో ఆ పరమ తండ్రిని వేడుకుంటున్నాను. పుటము వేయబడిన ఈ సత్యవాక్కులను విన్నవారికి అందరికీ యేసయ్య నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. వినండి, వినిపించండి, ఆశీర్వదించబడండి. హల్లెలూయా, ఆమెన్. మహిమ ఘనత ప్రభావములు ఆ దేవాది దేవునికే చెల్లునుగాక.